ప్రెస్ నోటు. సో జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ గురించి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 1,55,538 మంది 1,55,538 క్యాండిడేట్స్ 2 పేపర్లకి అపియర్ అవ్వడం జరిగిందనమాట. సో దాంట్లో మొత్తం 40,712 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. సో దాంట్లో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 6,516 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు టాపర్ తీసుకున్నట్లయితే ఐఐటి బాంబే జోన్కి సంబంధించి మిస్టర్ ఆర్కే శిషిర్ అనే క్యాండిడేట్ మొత్తం జేఈ అడ్వాన్స్డ్ టాపర్గా ఉన్నాడు. అదేవిధంగా మనము అమ్మాయిల కేటగిరీలో తీసుకున్నట్లయితే ఇతను శిషిర్ 360 మార్క్స్కి 314 మార్క్స్ అబ్టైన్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్లో టాపర్ని తీసుకున్నట్లయితే మిస్ తనిష్కా ఖాబ్రా ఐఐటి ఢిల్లీ జోను ఈ అమ్మాయికి సిఆర్ఎల్ 16 వచ్చింది ఐఐటి ఢిల్లీ జోన్. షీ అబ్టైన్డ్ 277 అవుట్ ఆఫ్ 360 మార్క్స్ అనమాట. సో వీళ్ళిద్దరికీ ఒకసారి మనము కంగ్రాట్స్ చెప్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనము కేటగిరీ వైజ్ తీసుకున్నట్లయితే అసలు ఏ కేటగిరీలో ఎంతెంత మంది క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాము. జనరల్ కేటగిరీ తీసుకున్నట్లయితే దీంట్లో ఇక్కడ నో అని ఉంటే జనరల్ అనమాట, ఎస్ ఉంటే పీడబ్ల్యూడి ఏదైతే ఉందో పీడబ్ల్యూడి కూడా వాళ్ళకి ఉందని అనుకోవచ్చు మనము. సో దీంట్లో మనం జనరల్గా ఇది జనరల్లే చూద్దాము వితౌట్ పీడబ్ల్యూడి. సో రిజిస్టర్డ్ మెంబర్స్ వచ్చేసి 38,868, అపియర్డ్ ఇన్ బోత్ పేపర్స్ 37,643. సో దాంట్లో వచ్చి క్వాలిఫై అయింది మాత్రం 15,111 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే మనకి 9,205 క్యాండిడేట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. దెన్ పీడబ్ల్యూడీలో జనరల్ పీడబ్ల్యూడీలో 166 మెంబర్స్, అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ జనరల్లో 136 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇకపోతే జనరల్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 4,979 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. విత్ పీడబ్ల్యూడీ అయితే 53 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు అనమాట. ఎస్సీ తీసుకున్నట్లయితే 7,984 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. విత్ పీడబ్ల్యూడీ 14 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఎస్టీ తీసుకున్నట్లయితే 3,058 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 6 మెంబర్స్ పీడబ్ల్యూడీతోని క్వాలిఫై అయ్యారు అనమాట. మొత్తం టోటల్గా వచ్చేసి మనకి 40,712 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది జేఈ అడ్వాన్స్డ్లో. సో వీళ్ళందరికీ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్దాము. సో మీరు కూడా దీంట్లో ఉన్నట్లయితే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒకసారి జెండర్ వైజ్గా చూసుకున్నట్లయితే జెండర్ మేల్ ఫీమేల్ చూద్దాము. మెయిల్లో 34,196 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఫీమేల్లో 6,560 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అనమాట. సో పీడబ్ల్యూడీ తీసుకున్నట్లయితే ఓవరాల్గా అన్ని కేటగిరీస్ కలిపి మనకి 375 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. దెన్ నేషనాలిటీ వైజ్గా తీసుకున్నట్లయితే ఫారినర్స్ 145 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. ఇకపోతే మనకి నంబర్ 1 క్యాండిడేట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ర్యాంక్ లిస్ట్. సో మనకి కేటగిరీ వైజ్గా టాప్ నంబర్ 1 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఓపెన్ సిఆర్ఎల్లో తీసుకున్నట్లయితే ఆర్కే శిషిర్ ఐఐటి బాంబే జోన్ ఇతను. సో ఓబీసీ ఎన్సీఎల్లో వంగపల్లి సాయి సిద్ధార్థ, ఈ పేరు చూస్తే మన తెలుగు అబ్బాయిలాగే ఉంది. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే నంబర్ 1 క్యాండిడేట్ పోలిశెట్టి కార్తికేయ. ఓకే, ఇతను కూడా మనకి తెలిసిన పేరులాగానే ఉంది, మన తెలుగు పేరులాగా. అదేవిధంగా ఎస్సీ దయాల జాన్ జోసెఫ్. ఎస్టీ తీసుకున్నట్లయితే లోవేష్ మహార్. తర్వాత జనరల్ పీడబ్ల్యూడీలో ఓజాస్ మహేశ్వరి. జనరల్ ఈడబ్ల్యూఎస్లో గాయకోటి విఘ్నేష్. ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడీలో ఓంకార్ రమేష్ షిర్పూరే. ఎస్సీ పీడబ్ల్యూడీలో ప్రకాష్ రాథోడ్. ఎస్టీ పీడబ్ల్యూడీలో థదర్ సిమి. సో వీళ్ళు ఫ్రెండ్స్ ఈ టాపర్స్ ఈ సంవత్సరానికి జేఈ అడ్వాన్స్ 2022లో టాపర్స్ అనమాట. మెయిల్ క్యాండిడేట్స్లో ఆర్కే శిషిర్, ఫీమేల్ క్యాండిడేట్స్లో తనిష్కా ఖాబ్రా ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ టాపర్స్ అనమాట ఈ సంవత్సరానికి. సో ఇతనేమో నంబర్ 1 ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ నంబర్ 1 వచ్చింది, ఈ అమ్మాయికి 16 వచ్చింది అనమాట. అదేవిధంగా మనం నెక్స్ట్ ఆల్ ఇండియా టాపర్ మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్నట్లయితే జోన్ ఐఐటి బాంబేలో ఆర్కే శిషిర్ ర్యాంక్ 1 వచ్చింది. ఇతనికి 314 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 360 మేల్ క్యాండిడేట్. అదేవిధంగా తనిష్కా ఖాబ్రా 16 సిఆర్ఎల్ 277 అవుట్ ఆఫ్ 360 ఫీమేల్ క్యాండిడేట్ అనమాట, ఐఐటి ఢిల్లీ జోన్ అమ్మాయి. సో ఇది ఫ్రెండ్స్ మేల్ ఫీమేల్ వైజ్గా.
అదేవిధంగా మనం జోన్ వైజ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ జోన్లో టాప్ 100లో ఎంతమంది ఉన్నారు, టాప్ 200లో ఎంతమంది, టాప్ 300లో ఎంతమంది, టాప్ 400లో ఎంతమంది, టాప్ 500లో ఎంతమంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చారు. సో ఐఐటి బాంబే తీసుకున్నట్లయితే మనకి టాప్ 100 29, టాప్ 200 50, టాప్ 300 75, 400లో 102, 500లో 126. సో ఇది టోటల్ వచ్చేసి మనకి 382 అవుతుంది. ఈ ఐఐటి బాంబే జోన్లో టాప్ 500లో ఉన్న వాళ్ళు 382 మెంబర్స్ అనమాట. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ తీసుకున్నట్లయితే టాప్ 100లో 22, 200లో 51, 300లో 79, 400లో 108, 500లో 133. సో వీళ్ళ టోటల్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ జోన్ టోటల్ వచ్చేసి మనకి 393 అవుతుంది. నెక్స్ట్ ఐఐటి గువాహటి తీసుకున్నట్లయితే టాప్ 100లో 2 మెంబర్స్, టాప్ 200లో 5 మెంబర్స్, టాప్ 300లో 7 మెంబర్స్, టాప్ 400లో 8 మెంబర్స్, 500లో 10 మెంబర్స్. సో గువాహటి టోటల్ తీసుకుంటే 32 అవుతుంది టోటల్. టాప్ 500లో 32 క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు గువాహటి జోన్ నుంచి. అదేవిధంగా కాన్పూర్ తీసుకున్నట్లయితే 100 లోపల 1 మెంబర్ 1 క్యాండిడేట్, 200 లోపల 4 క్యాండిడేట్స్, 300 లోపల 8 క్యాండిడేట్స్, 400 లోపల 15 క్యాండిడేట్స్, 500 లోపల 23 క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కలిపి ఒక 51 అవుతుంది, 51 మెంబర్స్ దీంట్లో క్వాలిఫై అయ్యారు ఈ జోన్లో. అదేవిధంగా ఐఐటి భువనేశ్వర్ తీసుకున్నట్లయితే 100 లోపల 6 మెంబర్స్, 200 లోపల 12 క్యాండిడేట్స్, 300 లోపల 18 క్యాండిడేట్స్, 400 లోపల 25 క్యాండిడేట్స్, 500 లోపల 31 క్యాండిడేట్స్. సో వీళ్ళ టోటల్ వచ్చేసి 92 అవుతుంది. సో ఇక మనది తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఐఐటి మద్రాస్ జోన్లో వస్తాయి. మద్రాస్ జోన్లో చూసుకున్నట్లయితే మనకి టాప్ 100లో 29 ఉన్నాయి. సో ఇక్కడ మనం అన్ని జోన్స్లో కూడా మనకి బాంబే జోన్లో 29, మద్రాస్ జోన్లో కూడా 29 ఉంది ఇక్కడ. సో టాప్ 200లో తీసుకున్నట్లయితే ఐఐటి 51, మనది 60 ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 300 లోపల తీసుకున్నట్లయితే 79 ఢిల్లీ జోన్, మనది 88. సో 200లో కానీ 300లో కానీ మన జోనే ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేసి 400లో తీసుకున్నట్లయితే మనకి ఐఐటి ఢిల్లీ 108 ఉంది, మనది 109 ఉంది, ఇక్కడ కూడా మనదే ఉంది. నెక్స్ట్ 133 ఐఐటి ఢిల్లీ, 132 ఇక్కడ ఒక్క క్యాండిడేట్ తక్కువ అయ్యారు. సో ఇంకా మన ఐఐటి మద్రాస్ టోటల్ తీసుకున్నట్లయితే మనకి 418 ఓవరాల్గా 418 క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏది మన ఐఐటి టాప్ 500 లోపల. సో ఇప్పటి వరకు ఇదే టాప్ అనమాట. సో ఐఐటి రూర్కీ తీసుకుంటే 100 లోపల 11 క్యాండిడేట్స్, 200 లోపల 18 క్యాండిడేట్స్, 300 లోపల 25 క్యాండిడేట్స్, 400 లోపల 33 క్యాండిడేట్స్, 500 లోపల 45. వీళ్ళ టోటల్ తీసుకుంటే మనము 132 అవుతుంది. సో ఓవరాల్గా ఐఐటి మద్రాస్ ఈజ్ ద టాప్ అనమాట. 500 లోపల ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన జోన్ వచ్చేసి మనది ఐఐటి మద్రాస్. 418 ర్యాంక్స్, 418 క్యాండిడేట్స్కి ర్యాంక్స్ వచ్చాయి 500 బిలో. అదేవిధంగా లీస్ట్ తీసుకున్నట్లయితే మనకి ఐఐటి గువాహటి ఓన్లీ 32 క్యాండిడేట్స్ మాత్రమే 500 లోపల ర్యాంక్లో ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ జోన్ వైజ్గా. ఆ తర్వాత మనము టోటల్ 10 క్యాండిడేట్స్ ఇన్ కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేమ్స్ వాళ్ళ రోల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి కూడా చూద్దాము. ఐఐటి అడ్వాన్స్డ్ 2022 రోల్ నెంబర్ ఇది. ఈ రోల్ నెంబర్ మీ ఉందేమో చూసుకోండి ఒకసారి. రిజల్ట్ అయితే ఇంకా రాలేదు, బట్ ఈ ప్రెస్ నోట్లో టాప్ 10 మెంబర్స్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు దీంట్లో ఉన్నట్లయితే హార్టీ కంగ్రాచులేషన్స్. సో సిఆర్ఎల్ 1 వచ్చేసి ఆర్కే శిశిర్, సిఆర్ఎల్ 2 ర్యాంక్ 2 పోలు లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి, ఇతను మన తెలుగు అబ్బాయి లాగే ఉన్నాడు. అదేవిధంగా ర్యాంక్ 3 తీసుకుంటే థామస్ బిజు చీరం వెలిల్. ర్యాంక్ 4 తీసుకుంటే వంగపల్లి సాయి సిద్ధార్థ, ఇతను కూడా తెలుగు అబ్బాయి లాగే ఉన్నాడు. ర్యాంక్ 5 మయాంక్ మోత్వానీ. ర్యాంక్ 6 పోలిశెట్టి కార్తికేయ, మన అబ్బాయి అనుకుంటా. 7లో ప్రతీక్ సాహు. ర్యాంక్ 8 ధీరజ్ కురుకుంద. ర్యాంక్ 9 మహిత్ గహదీవాలా. అదేవిధంగా ర్యాంక్ 10 తీసుకున్నట్లయితే వెచ్చ జ్ఞాన మహేష్. సో ఇది వీళ్ళు టాప్ 10 ర్యాంకర్స్ అండి ఈ సంవత్సరానికి. సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్దాము. ఇక జోన్ వైజ్ ఫీమేల్ టాపర్స్ని తీసుకున్నట్లయితే మనకి ఐఐటి బాంబేలో జలాది జోషి అనే అమ్మాయి సిఆర్ఎల్ 32 వచ్చింది.
ఈ జోన్లో ఈఎంఐ టాప్ అనమాట. తర్వాత ఐఐటి ఢిల్లీ జోన్లో తీసుకున్నట్లయితే తనిష్క ఖాబ్రా ఈఎంఐకి 16 వచ్చింది. ఇందాక కూడా చూసుకున్నాము, ఈఎంఐ అందరికంటే టాప్ ఫీమేల్ కేటగిరీలో. గువాహటిలో మనకి స్నేహ పరీక్ అని 447 వచ్చింది సిఆర్ఎల్. తర్వాత కాన్పూర్ ప్రగతి అగర్వాల్ 545. ఐఐటి భువనేశ్వర్ జోన్లో జాన్వి షా 258 సిఆర్ఎల్. ఐఐటి మెడ్రాస్ పల్లి జలజాక్షి 24 సిఆర్ఎల్ వచ్చింది. సో ఈఎంఐ కూడా మేబీ తెలుగు అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. లెటస్ సి. ఐఐటి రూర్కీలో విదూషి 440 సిఆర్ఎల్ వచ్చిందనమాట. ఇది వీళ్ళు జోన్ వైజ్గా ఫీమేల్ టాపర్స్ అనమాట. వాళ్ళకు కూడా ఒకసారి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్దాము. ఇకపోతే మనకి టాప్ 5 క్యాండిడేట్స్ ఇన్ ఎవ్రీ జోన్. సో ఐఐటి బాంబే జోన్లో 5, అదేవిధంగా ఐఐటి ఢిల్లీ జోన్లో 5 ఇలా ఇచ్చారు. సో మనము మన జోన్లో మాత్రం చూసుకుందాము. ఐఐటి మెడ్రాస్ పోలు లక్ష్మీ సాయిత్ లోహిత్ రెడ్డి సిఆర్ఎల్ 2 వచ్చింది తనకి. థామస్ బిజు చీరంవెల్లి సిఆర్ఎల్ 3. వంగపల్లి సాయి సిద్ధార్థ సిఆర్ఎల్ 4. పోలిశెట్టి కార్తికేయ 6. ధీరజ్ కురుకుంద 8. సో వీళ్ళందరూ మన ఐఐటి మెడ్రాస్లో టాపర్స్ అనమాట, టాప్ 5 క్యాండిడేట్స్. వీళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్దాం మళ్ళీ ఒకసారి. ఇకపోతే ఇంకా క్రైటీరియా ఎలా తీసుకున్నారు ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ కింద ఇచ్చారు. ఇది కూడా మీకు కావాలనంటే మీరు ఒక్కసారి ఇదంతా గోత్రు అవ్వచ్చు. ఈ లింక్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము, మనకి రిజల్ట్ ఏమైనా పెట్టారేమో. లింక్ అయితే ఇంకా పెట్టలేదు, అప్డేట్ చేయలేదు సైట్లో. మీరు కూడా చూస్తూ ఉండండి, నేను కూడా చూస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇదంతా కూడా. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.